ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కారు భారీ మెజారిటీతో విజయం సాధించింది. 175 అసెంబ్లీ స్థానాలున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 164 స్థానాల్లోకి విజయం సాధించింది. కొన్ని పార్టీలు పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించాయి. 90% పైగా స్ట్రైక్ రేట్ సాధించాయి. అటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచింది. ఇంకా 40 నెలల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించాల్సి ఉంది. ఇటువంటి సమయంలో 6 గ్యారంటీలు మేము ఇచ్చాం. సూపర్ 6ని అమలు చేశాం. సూపర్ 6 సక్సెస్ అయింది అంటూ ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం క్యాంపెయిన్ చేస్తూ ఉంది. సూపర్ 6ని విజయవంతం చేశాం, అమలు చేశాం. అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో వచ్చాం. ఆంధ్రప్రదేశ్‌ని అభివృద్ధి చేస్తున్నాం. గాడిన పెడుతున్నాం ఆంధ్రప్రదేశ్‌ని విధ్వంసం జరిగితే అని ప్రభుత్వం ప్రకటనలు చేస్తోంది. 20 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్‌కి పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్తోంది. 2 రోజుల క్రితం శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి చెప్పిన మాట 6,28,000 మందికి ఉద్యోగాలు కల్పించాం గడిచిన 20 నెలల్లో అని కూడా. 6,28,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి, డిఎస్సి ఇచ్చి, 20 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి, అమరావతి రాజధాని నిర్మాణం చేస్తూ, సూపర్ 6ని అమలు చేసి, ఇన్ని చేసిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వం 11 మంది శాసనసభ్యులున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భయపడుతోంది. ఎందుకు భయపడుతోందో అర్థం కావట్లేదు. భయపడుతోందని మనం ఎలా చెప్తున్నామని అంటే, భయపడుతోంది అనే మాట కూటమికి సంబంధించిన నాయకులు చెప్తున్నారు పదే పదే. అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడులు రావాలంటే వైసీపీ మళ్ళీ వస్తుందేమో అని భయపడుతున్నారు అనే మాట మాట్లాడారు. అధికారం కోల్పోయి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయినట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలకే పరిమితమై ఇంట్లో కూర్చుంటే, ఆ పార్టీని చూసి భయపడి ఎవరు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావట్లేదంటూ ప్రభుత్వం వైపు నుంచి అఫీషియల్‌గా ప్రకటనలు చేయడంతో వైసీపీకి ప్రభుత్వం భయపడుతుందా అలాంటి ఒక చర్చ అప్పుడు చూసాం. అంతేకాదు మేము సింగపూర్ వెళ్తే కూడా మళ్ళీ వైసీపీ వస్తుందేమో అని అక్కడ నేతలు భయపడుతున్నారంటూ ప్రభుత్వం చెప్పినప్పుడు కూడా వైసీపీ అంటే ఎందుకు ఇంకా ప్రభుత్వం భయపడుతోంది, తమ పాలన పైన ఎందుకు ప్రభుత్వానికి నమ్మకం లేకుండా పోతుంది అనే చర్చ చూసాం. అంతేకాదు ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీలని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలనే కుట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంటే, మెడికల్ కాలేజీలను తీసుకున్న ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి మేము అధికారంలోకి వస్తే ఆ కాలేజీలను మళ్ళీ తిరిగి తీసుకుంటాం, వాళ్ళపైన కేసులు కూడా నమోదు చేస్తామంటూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనతో ఒక్క కాలేజీ కూడా, ఒక్క వ్యక్తి కూడా టెండర్లు వేయకపోవడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నట్లుగా వైసీపీ అధికారంలోకి వస్తే మళ్ళీ టెండర్లు వేసినా మన కాలేజీలు మనకు ఉండవేమని అక్కడ మెడికల్ కాలేజీలు తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు కూడా భయపడుతున్నారు అనిపించింది. ఇవి చూసిన తర్వాత ప్రభుత్వంలో భయం మరింత పెరుగుతున్నట్టు కనపడుతోంది. నిన్న అసెంబ్లీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. 11 మందే ఉన్న వాళ్ళు 1100 మంది ఉన్నంత క్యాంపెయిన్ చేస్తారు. మనం మాత్రం ఇంత చేసినా చెప్పుకోలేకపోతున్నాం అంటూ ఆయన మాట్లాడడం చూసాం. సో మనం అనేకం చేస్తున్నాం, చాలా చేస్తున్నాం, అద్భుతాలు చేస్తున్నాం. అయినా మనం చెప్పుకోలేకపోతున్నాం. మనం చెప్పుకోలేకపోతే వైసీపీ బలపడుతోంది, జాగ్రత్త. 11 మందే ఉన్న వైసీపీ 1100 మంది చేసినంత క్యాంపెయిన్ చేస్తుంది, జాగ్రత్త. మనం 164 మంది ఉన్న 11 మంది చేసే క్యాంపెయిన్ని ఎదుర్కోలేకపోతున్నాం. నిజమేంటో చెప్పలేకపోతున్నాం. అది చెప్పకపోతే ఎలా? ఇది పవన్ కళ్యాణ్ ఆవేదనగా చూసాం. అనేకం చేశాం, మనం కలిసికట్టుగా ఉండాలి. మనం కలిసికట్టుగా లేకపోతే మళ్ళీ వైసీపీ వస్తుంది. మనం జాగ్రత్తగా ఉండాలి. మనం చేసింది ఏంటో చెప్పుకోవాలి. ఇవన్నీ మాటలు పవన్ కళ్యాణ్ మాట్లాడడం చూస్తున్నాం. వీటన్నిటి ద్వారా కూటమికి సంబంధించిన నాయకులు వైసీపీ బలాన్ని ప్రజల్లోకి చాలా బలంగా వాళ్ళే తీసుకెళ్తున్నారు. తమ పార్టీ క్యాడర్‌లోకి, తమ పార్టీ నాయకత్వంలోకి, తమ పార్టీ నాయకత్వం మెదళ్లలోకి కూడా వైసీపీ మళ్ళీ వస్తోంది. వైసీపీ బలపడుతోంది. వైసీపీ బలంగా ప్రజల దగ్గరికెళ్తోంది. వైసీపీ ప్రజలకు బలంగా తమ సందేశాన్ని చెప్తోంది అనే విషయాన్ని కూటమికి సంబంధించిన నాయకులు క్యాంపెయిన్ చేస్తున్నారు. నిజానికి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకుల్లో అసంతృప్తి ఉంది. ఇంకా మనం గట్టిగా పని చేయట్లేదు. ఇంకా మనం క్యాడర్ నిర్మాణం సరిగ్గా చేసుకోలేకపోతున్నాం. ఇటువంటి అసంతృప్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఉంది. కానీ కూటమికి సంబంధించిన నాయకుల్లో మాత్రం వైసీపీ అద్భుతంగా పనిచేస్తుంది అని ఒక సర్టిఫికేట్ ఇస్తున్నారు. కూటమికి సంబంధించిన నాయకులు మాత్రం వైసీపీ చేస్తున్న పని తమని భయపెడుతుంది అనే మాట పదే పదే చెప్తూ వస్తున్నారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అంటే గతంలో అసెంబ్లీలో ఏం జరిగేదో ప్రజలకు తెలిసేది కాదు, కొద్దిమంది పేపర్లు చదువుతున్న వాళ్ళకి మాత్రమే. కానీ ఇప్పుడు అసెంబ్లీలో ఏం జరుగుతుందో ప్రజలు ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉంది. అసెంబ్లీలో ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఏం బిల్స్ పెడుతున్నారు, ఏ అంశాలపై చర్చిస్తున్నారు అనేది ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో 11 స్థానాలు గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి వెళ్లి ఏ ఒక్క ప్రజా సమస్యపైన ఇప్పటివరకు మాట్లాడిందే లేదు. అసెంబ్లీలో పూర్తి సమయాన్ని కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు, కూటమికి సంబంధించిన నాయకులే వినియోగించుకుంటున్నారు. ఇప్పటివరకు 20 నెలల్లో జరిగిన అనేక అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేస్తుంది, ఏం చేయాలనుకుంటుంది, ప్రజల సమస్యలేంటో ఎమ్మెల్యేలు సభ దృష్టికి తీసుకొస్తే వాటికి ప్రభుత్వం ఆన్సర్ చేయడం, ఇవన్నీ కూడా టోటల్ సభా సమయం అంతా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే వినియోగించుకుంటున్నారు. అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గలమెత్తింది లేదు, ప్రశ్నించింది లేదు. ప్రశ్నించినట్టుగా అసలు అసెంబ్లీకే పోవట్లేదు. అసెంబ్లీకే రాని ఒక పార్టీ అసెంబ్లీని పూర్తిగా
యుటిలైజ్ చేసుకుంటున్న 3 ప్రధాన రాజకీయ పార్టీల్ని భయపెడుతోంది. అంటే భయపెడుతుందనే మాట ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే అంటున్నారంటే, సో తమకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం పైన కంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో బాగా పనిచేసి ప్రజల దగ్గరికెళ్తుంది అనే దానికంటే, మనం ఏదో తప్పులు చేస్తున్నామా? మన మిస్టేక్స్ చాలా ఉన్నాయా? మన మిస్టేక్స్‌ని వైసీపీ ఎక్స్‌పోజ్ చేస్తుందా అనే భయం ఎక్కువ కనపడుతోంది. మనం చేస్తున్న తప్పులే మనల్ని భయపెడతాయి తప్ప ఎదుటి వాళ్ళ బలం ఎప్పుడు కాదు. మనం బలంగా ఉన్నప్పుడు, మనం కాన్ఫిడెన్స్‌తో ఉన్నప్పుడు, మనం తప్పు చేయనప్పుడు ఏ ఒక్కరికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రజలు మనల్ని నమ్ముతారు అనే ధీమా ప్రభుత్వంలో, పార్టీల్లో ఉండాలి. మనం తప్పు చేస్తున్నప్పుడు, మనం చేస్తున్న పనిలో లోపభూయిష్టంగా ఉన్నప్పుడు, మనం హిడెన్ ఎజెండాతో పనిచేస్తున్నప్పుడు, మనం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేనప్పుడు, అప్పుడు ఎవరు ఏం మాట్లాడినా అరే మనం చేసిన తప్పుని ఎక్స్‌పోజ్ చేస్తున్నారనే భయం పార్టీలో ఉంటుంది. ఈ రెండవది ఇప్పుడు కూటమికి సంబంధించిన నాయకుల్లో కనపడుతుంది. ఈ రెండో భయం కారణంగానే గతంలో చంద్రబాబు నాయుడు, లోకేష్, తాజాగా పవన్ కళ్యాణ్ అసెంబ్లీ వేదికగా మాట్లాడుతున్న మాట. ఈ మాటలన్నీ చూసిన తర్వాత కూటమిలో వైసీపీ భయం, వైసీపీ ఫోబియా మరింత పెరుగుతున్నట్లు కనపడుతోంది.